కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా ప్రధాన పాత్రలో నటించినటువంటి మూవీ దేవర. దేవరాకి సంబంధించినటువంటి పార్ట్ 1 రిలీజ్ అయ్యి ఎంత పెద్ద సక్సెస్ అయిందో మనందరికీ తెలిసిందే. మరి ఆ మూవీకి సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ కూడా ఆ టైంలో సోషల్ మీడియా వేదికగా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. అండ్ ఆ సినిమాలో అంటే పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయినటువంటి ఆ సినిమాలో అటు బాలీవుడ్ నుంచి జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేసినప్పటికీ కూడా అందులో సైఫ్ అలీ ఖాన్ కూడా ఒక కీలక పాత్ర పోషించారు. సో ఆయన పాత్రకు కూడా మంచి గుర్తింపు వచ్చింది. సో ఆయనకి కూడా ఇండియా వైజ్ గా చూసుకుంటే కూడా ఆయనకి ఎంత మంచి పేరుందో నటుడిగా మనందరికీ తెలిసిందే. దేవరా పార్ట్ 2 కి సంబంధించినటువంటి మరో అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతుంది. సో అది ఏంటి అంటే 2025 ఇయర్ ఎండింగ్ కి దేవరా పార్ట్ 2 మూవీ స్టార్ట్ కాబోతుందని, దీంట్లో కూడా అంటే పార్ట్ 1 లో మూవీ రిలీజ్ అయిన తర్వాత కాస్త అక్కడక్కడ కొన్ని నెగటివిటీకి సంబంధించినటువంటి అంశాలు కూడా రావడం జరిగింది. ముఖ్యంగా జాన్వీకి సంబంధించి అంటే జాన్వీని కేవలం ఒక గ్లామరస్ రోల్లోనే మాత్రమే చూపించారు తప్పితే అంతగా క్యారెక్టరైజేషన్ లేదు అనే కోణంలో కూడా కొంచెం నెగటివిటీ రావడం జరిగింది. బట్ అలాంటి ఏదైతే నెగటివిటీ వచ్చిందో వాటన్నిటిని మార్పులు చేర్పులు చేసుకుంటూ ఇప్పుడు తాజాగా పార్ట్ 2 కి సంబంధించినటువంటి షూటింగ్ అంతా కూడా 2025 ఎండింగ్ కి స్టార్ట్ అవబోతుంది అనేది మాత్రానికి ఒకటైతే చాలా బలంగా వినిపిస్తూ ఉంది. అండ్ దానికి సంబంధించినటువంటి షూటింగ్ కూడా ఇప్పటికే స్టార్ట్ అయిపోతుంది. అంటే దానికి సంబంధించి అంటే ఎండింగ్ అవ్వచ్చు, లేకపోతే ఈ ఇయర్ మధ్యలో అవ్వచ్చు, దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా ప్రతిదీ సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. అండ్ మరోవైపు ఎన్టీఆర్ కూడా వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇకపోతే దేవరా పార్ట్ 2 కి సంబంధించినటువంటి అంశంలో రణ్వీర్ సింగ్ కూడా ఇందులో ఒక కీలక పాత్ర పోషించబోతున్నారు అనే ఒక అప్డేట్ అయితే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. సో ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి అంటే ఆ దేవరా పార్ట్ 1 లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. అటు బాలీవుడ్ నుంచి సైఫ్ అలీ ఖాన్ యాక్ట్ చేశారు. అండ్ చాలా మంది అంటే వెల్ నోన్ ఆర్టిస్టులు చాలా మంది కూడా ఈ మూవీలో నటించడం జరిగింది. ప్రకాష్ రాజ్ అవ్వచ్చు. అండ్ ప్రతిదీ కూడా ఈ మూవీకి ఒక హైలైట్ లాగే నిలిచిందని చెప్పొచ్చు. ఇకపోతే తాజాగా ఇప్పుడు పార్ట్ 2 లో రణ్వీర్ సింగ్ కూడా ఒక హైలైట్ అవ్వబోతున్నారనేది మాత్రానికి ఒకటి సోషల్ మీడియా వేదిక చాలా ఎక్కువగా వినిపిస్తూ ఉంది. ఇప్పుడు ఈ మూవీకి అంటే పార్ట్ 2 కి సంబంధించినటువంటి ఏదైతే ఆ బజ్ ఉందో ఆ బజ్ అనేది ఇప్పటి నుంచే మూవీకి స్టార్ట్ అయిపోయింది అనేది మాత్రానికి ఇప్పుడు పార్ట్ 2 కి వచ్చినటువంటి అప్డేట్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అండ్ పార్ట్ 1 కలెక్షన్ల పరంగా కూడా ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో మనం అందరం చూసాము. సో ఏ రేంజ్ లో కలెక్షన్లు రాబట్టిందో కూడా మనం చూసాము. అండ్ జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి కానీ లేకపోతే ఆయనకున్నటువంటి ఫ్యాన్ బేస్ గురించి కూడా మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సో ఆయన ఇప్పటికే గ్లోబల్ స్టార్ గా ఉన్నారు. అండ్ ఆయన గతంలో నటించినటువంటి త్రిబుల్ ఆర్ మూవీకి గాను అంటే నాటు నాటు సాంగ్ కి ఆయనకి ఆస్కార్ అవార్డు కూడా రావడం జరిగింది. కాబట్టి సో ఇలా ప్రతిదీ కూడా ఆ దేవరా మూవీ మీద ఒక రకమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ తో మొదటి నుంచి కూడా ఉండడం జరిగింది. బట్ అనూహ్యంగా ఆ మూవీ రిలీజ్ అవ్వడం జరిగింది, సక్సెస్ అవ్వడం జరిగింది, మంచి కలెక్షన్ రావడం జరిగింది. సో ఫ్యాన్స్ అంతా కూడా పార్ట్ 2 ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తూ ఉన్నటువంటి అంశం కూడా ప్రతిదీ మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు తాజాగా దానికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే బయటకు వచ్చింది. కాబట్టి రణ్వీర్ సింగ్ కూడా ఇందులో ఒక కీలక పాత్ర పోషించబోతున్నారు అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవేళ ఇదే గనక నిజమైతే మాత్రానికి ఇప్పటికే ఈ సినిమాలో ఓవరాల్ గా చూసుకుంటే టాలీవుడ్ నుంచి కానీ లేకపోతే కోలీవుడ్ నుంచి కానీ బాలీవుడ్ నుంచి కానీ అగ్ర నటీనటులందరూ కూడా ఇందులో యాక్ట్ చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క ఇండస్ట్రీ నుంచి ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఇందులో ఉన్నారు. కాబట్టి మూవీకి కావాల్సినంత బజ్ ఇంకా ఎక్కువగా ఉంటది అనేది మాత్రం చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అండ్ వీ హోప్ పార్ట్ 1 ఎంత మంచి కలెక్షన్ సాధించిందో పార్ట్ 2 దానికి మించి కలెక్షన్ సాధించాలని మనం అందరం కూడా కోరుకుందాం.